ఈనాడు దినపత్రిక తీసుకుందాం. ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లు. ఇవి తొందరగా సంతకాలు అయితే ఎందుకు? ఇందులో నీకు వచ్చేదే డబ్బీసులే, కమిషన్లు ఉంటాయి కాబట్టి అవుతుంది. స్కాలర్షిప్లో కమిషన్ ఇస్తాడు ఎవడన్నా? ఎవడు ఇయ్యాడు? మరి ఇవి తొందరగా అవుతా ఉంటాయి. ఇవి ప్రగతి లెక్క కనిపిస్తుంటాయి మనకు. ఇవి లక్షల కోట్లు కూడా అయితే అయిపోతాయి. ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లు, 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. RRRకు 3.5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ వేయబోతా ఉన్నారట. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వస్తూ ఉందట. ఎక్కడెక్కడ దీనికి కూడా మళ్ళీ మాసాయిపేట జంక్షన్, గజ్వేల్ ఒకటి, ఇటు వంగపల్లి కాడ, వలిగొండ కాడ, డోన్ కాడ, వాడి కాడ, గుల్లగూడ కాడ అన్నట. ఇంకో ఇది 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. ఎందుకంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రైలు ప్రాంతమైన RRR ప్రాంతమైన ఇదంతా సర్ఫెకాస్ ల్యాండ్స్. ఇవన్నీ సర్ఫెకాస్ ల్యాండ్స్ అంటే నిజాం సొంత ల్యాండ్. ఇది ఈ సొంత ల్యాండ్ని మొన్న చెప్పిన కదా 2,08,000 కోట్ల రూపాయల విలువైన భూములను అగ్రవర్ణాలు కబ్జా పెట్టిరు దీని చుట్టూ. ఇప్పుడు దాని చుట్టూ రైలు ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే దాని ధరలు పెరగాలి కదా. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. RRRకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్. ఇప్పుడు దీనికోసం తెచ్చేటువంటి 1,000 కోట్ల రూపాయల అప్పు నీ పిల్లల స్కాలర్షిప్ల కోసం, నీ చదువు కోసం, నీ బడి కోసం కాదు, వాళ్ళ భూముల చుట్టూ రైలు వేసుకోవడానికి. అప్పెవడు కట్టాలని మనమే. దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లా పరిధిలో రింగు రైలు మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగు రైలు అలైన్మెంట్ ఖరారు చేశారు. దూరం తగ్గినా అభివృద్ధికి దగ్గర. అభివృద్ధి ఎవరి అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి? మనుషులను చచ్చిపోతుంటే ఏం అభివృద్ధి చూడాలి మేము? సామాజిక ఆర్థిక లాభాలు ఉన్నాయట దీంతో. సామాజికంగా కూడా లాభం జరుగుతుందట. ఏం లాభం జరుగుతుంది? రైల్వే స్టేషన్లో ఊడ్చే జాబ్ మానవం కోసం. ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ వస్తుందట. పర్యావరణ రహిత ప్రజా రవాణా వస్తుందట. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయట. ఇది కొత్త విషయం అన్నట్టు. ఇటువంటి వార్తల వెనకాల వ్యక్తుల ప్రయోజనాలను గమనించకపోతే ఈ వార్తలు లెక్క కనిపించాయి మనం. కాదు సాధారణంగా అబ్బా మాదికు రైలు వస్తున్నాడు, వస్తే నీకేందా? నీకేం సంగతి? నీకేం అక్కర్రా రైలు వస్తే? నీకు భూమి ఉందా? ఆ భూమిలో పడిన పంట రైలు వేసుకొని పోయి అమ్ముకొచ్చేది ఉందా? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.